శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారంలో విజయ్ కన్నా కూడా ఎక్కువ మీడియా అంతా త్రిష పైన ఫోకస్ చేసింది. అంటే ఆవిడ చుట్టూ అంత రాజకీయం నడిచింది. ఇప్పటికీ కూడా రకరకాల వార్తలు. అసలు మీ అభిప్రాయం ఏంటి? త్రిషను తమిళనాడు ప్రజలు ఎలా చూస్తారు? భార్యాభర్తలని విడతీసిన త్రిషగానే చూస్తారా, లేకపోతే విజయ్కి అత్యంత సన్నిహితురాలుగా ఆవిడకి కూడా అదే స్థాయిలో గౌరవం ఇస్తారా? ప్రమాణ స్వీకారం కాకుండా ప్రణయ స్వీకారం దీని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే. తమిళనాడు అయినా లేకపోతే తెలుగులో అయినా సరే ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్స్ మనం చూసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి 3 భార్యలు 3 భార్యలు అని చెప్పి ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు వైసీపీ వాళ్ళు. బట్ జనాలు డింట్ కేర్. బంపర్ మెజార్టీతో 21 సీట్లకు 21 సీట్లు గెలిపించారు ఆయన్ని. కానీ ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్సనల్వి రాజకీయానికి ఉపయోగించుకోలేదు అనుకుంటా తమిళనాడు ఎవరైతే బురద జల్లారు, కొంతమంది బురద జల్లారు అప్పటికి. బీజేపీ నేతలు ఒకళ్ళిద్దరు మాట్లాడారు. బురద కాదేది కవితకు అనర్హం. అలా ఇప్పుడు విజయ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ నాయకుడైనా సరే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాడి మీద ఏం విమర్శలు చేస్తాం? ఒకటి వీడికి అనుభవం లేదని చెప్పచ్చు. సరే, అనుభవం లేదు, దానివల్ల పెద్ద జనాలు ఏమీ వెనక్కిపోరు. బట్ వీడిని విమర్శించడానికి వాడి పర్సనల్ లైఫ్లో నుంచి ఏదైనా దొరికింది అనుకోండి, అదే పెట్టుకొని ఆ తల్లికే న్యాయం చేయలేని వాడు బిడ్డకే న్యాయం చేస్తాడు, లేకపోతే భార్యకి న్యాయం చేయలేని వాడు ఇంకా ఇది చెప్తారనమాట. ఇటువంటి సోదు ఉంటుంది తప్ప పాలసీ పరంగా వీడు 1,00,000 కోట్లు మింగేశాడు, వీడు ఆ డ్యామ్ కట్టడంలో అవినీతి చేశాడు, లేకపోతే ఆ కేసులో లంచం తీసుకొని ఆ అమ్మాయిని వదిలేశాడు, ఇటువంటి ఏదన్నా సరే వాడు పరిపాలించుంటే వాడి మీద ఉంటుంది. లేని కోణంలో అతని మీద ఏమొచ్చినాయి ఇప్పుడు? ఒకటి భార్యతో విడాకులు ఇష్యూ, దాంట్లో త్రిషాన్ లాగారు, అదొకటి. జననాయకన్ సినిమాకి సంబంధించి కట్లు పెట్టి తర్వాత ఆయన మీటింగ్స్లో జనాలు చనిపోవడం యాక్సిడెంటల్గా చాలాసార్లు జరుగుతాయి. ఇట్లా మన అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు జ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్లాట్లో చనిపోయారు చాలాసార్లు. నయనాదేవి ఆలయంలో 100 మంది ఒకసారి చనిపోయారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు గోదావరి దానికి వెళ్ళినప్పుడు అక్కడ 28 మంది చనిపోయారు తొక్కిస్లాట్లో. తొక్కిస్లాట్లో కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కానీ అదే కావాలనే వీళ్ళే చేయించారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారు కానీ అరెస్ట్ చేయడాలు అనేది ఒక్క మన తెలంగాణకే చెల్లింది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఒకరోజు పెట్టారు. సరే, వాళ్ళది కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీమెడిటేటెడ్, ముందుగానే చెయ్యాలని ఎప్పుడు అనుకోడు కదా. ఈ చచ్చిపోయిన శవాల మీద నేను రాజకీయాలు చేసి బాగుపడతానే అటువంటి ఏం లేవు కదా. కానీ వాళ్ళ మీద వీళ్ళు రాజకీయాలు చేసుకొని ఏ రకంగా అయినా సరే ఇతను లాగడానికి ప్రయత్నించారు. అది విజయ్ చెప్పాడు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో. స్టాలిన్ సార్, మీరు చాలాసార్లు నన్ను లాగడానికి ట్రై చేశారు, ఒకరోజు వస్తుంది మీరు ఎందుకురా విజయ్ని నేను లాగాను, ఎందుకురా విజయ్ని వేధించాను, ఎందుకురా విజయ్ మీద తప్పుడు కేసులు పెట్టే రకంగా చూశాను, ఎందుకురా విజయ్ సినిమాలు ఆపడానికి ట్రై చేశాను అని తలుచుకొని కుమిలే రోజు ఖచ్చితంగా వస్తుంది సార్ మీకు అని చెప్పి చాలా గౌరవంగా చెప్పాడు. సో అది ఆ రోజు వచ్చినట్టుంది. బట్ త్రిష విషయంలో మాత్రం జనాల తీరు ఎలా ఉండబోతుంది అంటే, ఓకే, జయలలిత గారు ఎంజీఆర్ వీళ్ళ రిలేషన్ మనందరికీ తెలుసు. ఎంజీఆర్కి 3 భార్యలు అయినా కూడా దాటుకొని ఈవిడితో చాలా సన్నిహితంగా ఉన్నారు. పెళ్ళి చేసుకోకపోయినా కూడా అంతే విలువిచ్చారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి దక్కని గౌరవం ఈవిడికి దక్కింది. అక్కడ సరే ఎంజీఆర్ భార్య కన్నా ఇక్కడ విజయ్ భార్యకి సంబంధించి నెగిటివిటీ రావడానికి మెయిన్ కారణం త్రిషాకి పాజిటివ్ జనాల్లో అవడానికి కారణం ఒకటి చెప్తారు. ఇప్పుడు భర్త పాలిటిక్స్లో ఉన్నాడు, సీఎం అవ్వబోతున్నాడు, సీఎం రేస్లో ఉన్నాడు. అటువంటి వాడిని విమర్శించడానికి నువ్వు ఒక అస్త్రంగా మారు. నీ వల్ల విజయ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో కొద్ది గొప్ప ఒక 1% అయినా సరే ఓట్లు పడిపోయాయి అంటే అది నీ వల్ల. నువ్వు వెళ్ళి ఇతను ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, నన్ను వేధించాడు, అందుకని నాకు విడాకులు కావాలని చెప్పి కేసులు పెట్టుకొని అది మీడియాకి తీసుకొచ్చి అతన్ని పబ్లిక్గా షేమ్ చేసే విధంగా
నీ బిహేవియర్ ఉండింది. జనాలందరూ విజయ్ సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఎలా అనిపిస్తుంది, ఈవిడ వేధించిన భార్యలానే అనిపిస్తుంది. అటువంటి టైంలో కూడా నింద మోస్తూ కూడా త్రిషానే ఇది అని చెప్పి ఇండైరెక్ట్గా బయట పేరు చెప్పకపోయినా అండర్ గ్రౌండ్ లీకులు ఇచ్చి ఆవిడ పేరు బయటకు వచ్చేది చేసి నింద మోస్తున్నా కూడా ఫ్రెండ్ కావచ్చు, మేబీ నిజం కూడా కావచ్చు, స్టిల్ షీ స్టూడ్ బై విజయ్. సో ఇక్కడ జనాలకి ఈవిడ మీద సానుభూతి, ఆదరణ, గౌరవం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళంగా ఉండి నువ్వేం చేసావు, మొగుడిని గెలిపించడం, మొగుడు విజయానికి నువ్వు దోహదపడలా, విజయ్ని లాగడానికి ప్రయత్నించావు. మాకు నువ్వు వద్దు. విజయ్ గెలవడానికి కారణం ఎవరు? త్రిష. ఆవిడ ప్రచారాల్లో పాల్గొనకపోవచ్చు, లేకపోతే జస్ట్ అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్లో క్యామియో అపీరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. దానికి తోడు కరెక్ట్గా ఆవిడ బర్త్డే రోజునే ఆయన రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడము, అది కూడా ఒక లక్కీ చామ్. త్రిష విజయ్కి ఒక లక్కీ చామ్ అనే ఇది కూడా గట్టిగా వెళ్ళింది. సో నా గెస్ కనుక కరెక్ట్ అయితే ఇది ప్రూవ్ చేయడానికి విజయ్కి ఉన్న ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు కదా, పెరంబూరు అండ్ తిరుచానూరు అనుకుంటా. పెరంబూరు చెన్నై కాబట్టి ఆయన మేబీ అట్టే పెట్టుకోవచ్చు. ఆ తిరుచానూరు వాట్ ఎవర్ అది ఆయన రిజైన్ చేసి దాంట్లో త్రిషని పోటీ చేయించి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అప్పుడు జనాలు ఓపెన్గానే త్రిషని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ విడాకులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి, త్రిష రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే. మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పానో, నేను మొన్న ఎప్పుడో చెప్పాను, ఏఐడిఎంకేలో ఒక చీలిక వస్తుంది, 20-30 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి విజయ పక్షాన్ని చేరబోతున్నారు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పా. ఇవాళ అది మేనిఫెస్ట్ అవబోతుంది. అలాగే మీరు చూస్తూ ఉండండి, రేపు చూస్తామేమో. త్రిష ఖచ్చితంగా ఎమ్మెల్యేగాను త్వరలో పోటీ చేయబోతున్నారు. ఆవిడ బంపర్ మెజార్టీతోనే గెలవబోతారు. అండ్ పెళ్ళ లేకపోతే ఎంజీఆర్ జయలలిత లాగా అలా సన్నిహిత్యం వాట్ ఎవర్, పీపుల్ డోంట్ మైండ్. ఓకే. దే ఆర్ హిట్ పెయిర్. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసినప్పుడు అదొక తెలియని ఒక యూఫోరియా, ఒక ఎడ్డుల రష్ జనాల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడ మేబీ ఈ టర్మ్లో మినిస్ట్రీలు అట్లాంటివి లేకపోయినా నెక్స్ట్ టర్మ్లో ఒకవేళ ఆవిడ కనుక కొంత రాజకీయ అనుభవంతో మినిస్టర్ అవ్వచ్చు, ఫ్యూచర్లో చీఫ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపోవట్లేదు. అది ఎందుకంటే అదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఏముంటుందిలే ఇట్లా రంగులు పూసుకొని డ్యాన్సులు చేసేవాళ్ళు వీళ్ళు అనుకోవడం అనేది చాలా చిన్న చూపు చూడడం అవుతుంది మనం. జయలలిత కూడా ఆవిడ అదే టైప్లో అనుకున్నారు కానీ ఆవిడ ఎప్పుడు అమ్మ చాలా దండం పెట్టుకొని చేసేంత. బట్ ఇది అన్ని పక్కన పెడితే నైతికంగా చూసే కోణంలో మరి సంగీత గారు కూడా విడాకులు పిటిషన్లో ఏవైతే మెన్షన్ చేసిందో దానికి కట్టుబడి ఉండి ఆవిడ అక్కడే ఉండి, లైక్ యూకేలోనో ఎక్కడ ఉన్నట్టున్నారు, ఆవిడ అక్కడే ఉండి సైలెంట్గా ఉన్నారు. కానీ మీడియాకి వచ్చి రచ్చ చేయటం కానివ్వండి, లేకపోతే పబ్లిక్ నోట్స్ కానివ్వండి, ఇవేమి ఇవ్వలేదు ఆవిడ. ఇప్పుడు చేయడం వేరు, చేయించడం వేరు. ఓకే. మీడియాలో తెలియాలంటే ఆవిడిచ్చిన లీకులో ఏదన్నా అయి ఉండొచ్చు ఖచ్చితంగా. దాంట్లో ఏం పెద్ద వింతేం లేదు. వీళ్ళు ఆపరేషన్లు చేసి బయటికి తీసుకొచ్చింది కూడా ఏం కాదు. ఖచ్చితంగా మొగుడి మీద కచ్చి ఉంది ఆవిడికి. ఆ కచ్చి తీర్చుకోవడానికి సరైన అవకాశం సీఎం పదవికి వెళ్ళేటప్పుడు నా ద్వారా వీలైనంత డ్యామేజ్ నేను చేయగలను. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడంటే ఇంకా పెద్దదిగా ఉండేది. బట్ స్టిల్ మేబీ ఎందుకు ఈ డర్టీ పాలిటిక్స్, ఒక ఉప్పు అందిస్తే మిగతాది వాళ్ళు అల్లుకుపోతారు కదా, ప్రతిపక్షాలు అల్లుకుపోతారు కదా. ఇప్పుడు మామూలుగా అదే బండి సంజయ్ కొడుకు కాకుండా వేరే వాళ్ళు అనుకోండి, ఎంత హడావిడి జరగదు కదా. జస్ట్ ఉప్పు అందిస్తే ప్రతిపక్షాలు చెలరకపోతారు కదా. ఆ టైప్లో గట్టిగా చేసుకున్నారు. కానీ బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద తమిళ్ పీపుల్, ఎస్పెషల్లీ విజయ్ ఫ్యాన్స్, ఆవిడని విలన్గా, ఈవిడ్ని త్రిషాని హీరోయిన్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆవిడ వల్ల ఈయన ఇబ్బంది పడ్డాడు, ఈవిడ వల్ల ఈయన లాభ పడ్డాడు, ఆర్ ఎల్స్ ఎస్పెషల్లీ ఒక స్ఫూర్తి అయినా పొందుంటాడు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.